మా దిష్టి గుమ్మడికాయలు ఎత్తుకోబోయే దానికి వస్తున్నాడమ్మా ఇడు. నా కొడుకుని పెట్టుకునేది ఏంది ఆ మాట అంటున్నావు? పెళ్ళి కొడుక అమావాస్య రోజు కొట్టిన గుమ్మడికాయలు ఏర్కొని పోయేవాళ్ళగా కనిపించాలి. ఎవరమ్మా దిష్టి గుమ్మడికాయలు ఎత్తుకొని పోయేవాడు నువ్వా? ఆపండి రా, ఎట కనపడతాం నీ కంటికి నేనా? ఎక్కడికి మనసుకు వచ్చినట్టు వస్తుంది కోపమా? వస్తాదమే, వాడికేం పెళ్లి కుదిరింది, మన పెళ్లి కోపమే కదా వస్తాదే. పెళ్లి చేసుకున్నాక మనం చెప్పిన మాటలు వింటాడు, వాడు భార్య చెప్పుడు మాటలు వేసి మనల్ని తరిమేస్తాడు. మే ఏంది మే నీ బాధ? ఇంకా పెళ్ళే కాలేదు, ఆపలు నెత్తుకున్నావు ఏంది మే నువ్వా? మా భార్య పైన మాట పడినట్లేదు నాయనో. ఏంది మే నీ బాధ? వాడు బిడ్డ డ్యూటీ చేసుకుని వస్తా ఉంటే వచ్చి రాక దానికి ఎత్తుకునేది వాడి పైన. అమావాస్య రోజు కొట్టిన గుమ్మడికాయల్ని దొంగిలించుకొని ముందులోకి నంచుకొని తినే పని. ఏంద్రా మా తమ్ముడు నువ్వా? నువ్వు దాని మాటలు పట్టించుకోబాక తమ్ముడు. నువ్వురా, పెళ్లికి గ్లామర్ మెయింటైన్ చేయాలి కదా నువ్వా? మేకప్ వేస్తారా? ఈ తమ్ముడు మేకప్ కి మొహానికి నూరులో ఆవులు దండిగా పేడేస్తాయి. ఆ పేడంతా ఊర్చేవులా దెబ్బలో పోసుంటారు. అదెత్తే పై నుంచి కింద వరకు రుద్ది పెళ్ళి అందంగా కనబడతాడు. గొబ్బు నా బట్ట, గట్టి లేని నా బట్ట. మాట్లాడుతున్నావు, కట్టుకునే పిల్ల సింగు తట్టుకుంటావు మే. కార్తిక ఎవరి దగ్గర తగ్గేలే, తొక్కి పడేస్తా. మై ఏంది మే నువ్వు దొక్కేదా? నేను అక్కడికి ఎదురు వెళ్ళిన వాడికే రిస్క్, నాకు ఎదురు ఇచ్చిన వాడికే రిస్క్. అమ్మతోడు అడ్డంగా పొరకాడుతో కూడా వేస్తా. ఏంది మే అక్క ఈ బాధ? గుమ్మడికాయలు ఎత్తుకొని పోయి అంటది, నా భార్యని తిడుతుంది. ఏంది మే ఈ బాధ? నాన్న కొడాలి బాధ. ఏంద్రా ఇప్పుడే కదా పోట్లాడుకున్నారా? అప్పుడే ఒకటి అయిపోయినారా? మా కర్ణ మామ మంచోడు, మా నల్ల బంగారు. నువ్వు పోనైనా ఇడికి లజ్జలా దానికి సిగ్గిలా. నేను రారా అందరం ఆడుకున్నావా? పోలా అదిరిపోలా